హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వాటర్ 7 సాగా వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు జరుగుతున్నది థ్రిల్లర్ బార్క్ ఆర్క్. ఇందులో 470 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో మీరు చేసుకొని ఉంటారు కాబట్టి లేట్ చేయకుండా నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. సో థ్రిల్లర్ బార్క్ లో ఇరుక్కున్న లూఫీ వాళ్ళు అక్కడ నుండి బయటపడాలంటే వాళ్ళ షాడోస్ వాళ్ళు తిరిగి పొందాలి. గెకో మోరియా ఏమో లూఫీ షాడోతో ఆజ్ అనే ఒక పెద్ద జైంట్ కి ప్రాణం పోస్తుంటాడు. సాంజీ అండ్ జోరో షాడోస్ ఉన్న జాంబీస్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలీదు. వాళ్ళ షాడోస్ వాళ్ళు తిరిగి పొందాలంటే లూఫీ ఖచ్చితంగా గెకో మోరియాని ఓడించాలి. గెకో మోరియా ఏమో ఆజ్ కి స్ట్రా హెడ్స్ యొక్క బౌంటీ పోస్టర్ ని ఇచ్చి వాళ్ళు థ్రిల్లర్ బార్క్ లో ఎక్కడున్నా వెతికి మరీ చంపమని తనకి ఫస్ట్ మిషన్ ని ఇచ్చుంటాడు. సో ఆజ్ లేట్ చేయకుండా లూఫీని అటాక్ చేసిన తర్వాత వెంటనే మిగతా స్ట్రా హెడ్స్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. తనకి ఫస్ట్ సాంజీ కనిపిస్తాడు. బౌంటీ పోస్టర్ లో తన ఫోటో చూసి వీడు వాడు ఎగ్జాక్ట్ గా ఉన్నారు, సో వీని లేపేయాలి అని చెప్పి సాంజీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సాంజీ రిటర్న్ లో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ ఏదో దోమని నలిపినట్టు ఆజ్ సాంజీని నలిపి పారేస్తాడు. తనని పూర్తిగా చంపేస్తాడు అనుకునే టైంలో ఉసోప్ దూరం నుండి ఆజ్ మీద అటాక్ చేస్తాడు. తన చేతుకున్న బౌంటీ పోస్టర్స్ ని చూసి తన మీద అటాక్ చేసింది రాబిన్, ఉసోప్ అండ్ చాపర్ అని తెలుసుకుంటాడు. సో లేట్ చేయకుండా వాళ్ళ మీద అటాక్ చేయడానికి పరిగెడుతూ ఉంటే ఆజ్ రాబిన్ వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తున్నాడని జోరో కనిపెట్టి తనని మధ్యలోనే ఆపాలని ఫ్రాంకీని తన మీద అటాక్ చేయిస్తాడు. అది చూసిన ఆజ్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా జోరో వాళ్ళన్న బిల్డింగ్ మొత్తాన్ని ఒక్కటే కిక్ తో డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. జోరో త్రుట్లో తప్పించుకొని ఆజ్ ని తన స్వాడ్ అటాక్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ తనకి ఇంచి డామేజ్ కూడా అవ్వదు. జోరోని ఆజ్ తంతే లిటరల్ గా జోరో ఆకాశంలో చాలా హైట్ కి ఎగురుతాడు. ఆ హైట్ నుండి కింద పడితే జోరో ఖచ్చితంగా చచ్చిపోతాడు అనుకునే టైంలో రాబిన్ తనని సేవ్ చేస్తుంది. ఇంతలోనే ఫ్రాంకీ తన బ్లాస్టర్ తో ఆజ్ ని అటాక్ చేస్తే ఆజ్ ఒక పెద్ద బిల్డింగ్ ని కట్ చేసి బ్రూక్ అండ్ ఫ్రాంకీ మీద వదులుతాడు. వాళ్ళు అక్కడికక్కడే కుప్పగూలిపోతారనమాట. ఆ తర్వాత రాబిన్ వాళ్ళు హెల్ప్ చేయడం ఆజ్ గమనించి వాళ్ళని కూడా ఆజ్ అటాక్ చేస్తాడు. దెబ్బకి స్ట్రా హెడ్స్ అందరూ ఈగల్లాగా రాలిపోతారు. ఆజ్ జోరో వాళ్ళని కొట్టేసిన తర్వాత తన దగ్గరున్న బౌంటీ పోస్టర్స్ లో మిగిలేది నామి, సోగే కింగ్ మాస్క్ పెట్టుకుని ఉన్న ఉసోప్ అండ్ లూఫీ మాత్రమే. ఆజ్ కి సోగే కింగే ఉసోప్ అని తెలీదు. సో ఇంకా మిగిలింది నామినే కాబట్టి ఆజ్ నామిని వెతకడానికి బయలుదేరతాడు. ఇంకో పక్క ఈ యానిమల్ జాంబీస్ అన్ని కలిసి పెరోనాని నిద్ర లేపుతాయి. అండ్ స్ట్రా హెడ్స్ థ్రిల్లర్ బార్క్ ని డెస్ట్రాయ్ చేస్తున్నారనే విషయం తెలుసుకుంటుంది. సో అక్కడ ఉంటే ఖచ్చితంగా తన ప్రాణాలు పోతాయని అర్థం చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. వెళ్ళిపోదామని కొంచెం ముందరికి కదలగానే పెరోనా ఉన్న రూమ్ ని డెస్ట్రాయ్ చేసి మరి ఆజ్ తలకాయ లోపల పెట్టి నామి కోసం చూస్తాడు. ఆజ్ ఉమెన్ ఉమెన్ అని అంటుంటే ఆజ్ తన గురించే మాట్లాడుతున్నాడేమో అని పెరోనా అనుకొని అస్సలు లేట్ చేయకుండా అక్కడ నుండి పారిపోవాలని డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే ఇంకో వైపు నామికి స్పృహ వస్తుంది అనమాట. అండ్ ఈ అబ్జలం గాడేమో ఆపకుండా దండయాత్ర చేస్తూనే ఉంటాడు నామిని కిస్ చేయడానికి. నామి ఏమో కాన్షియస్నెస్ లోనే ఉంది కాబట్టి తప్పించుకుంటూ ఉంటుంది. కానీ తనని ఆల్రెడీ ఒక జాంబీ పట్టేసుకుని ఉంటుంది. అబ్జలం నామిని కిస్ చేసేస్తాడు అనుకునే టైంలో లోలా అక్కడికి వచ్చి సడన్ గా నామిని తరమడం స్టార్ట్ చేస్తుంది. తనని స్వాట్స్ తో అటాక్ చేస్తూ ఉంటుంది కానీ ఒక్క అటాక్ కూడా నామికి తగలదు. ఏంట్రా అని చూస్తే లోలా నామికి కన్ను కొడుతుంది. అంటే నేను నేనేం చేయను అని చెప్పి. ఆ తర్వాత నామి అమ్మాయి కాదు, నువ్వు నన్నే పెళ్లి చేసుకుని అబ్జలాం అడుగుతుంది. కానీ అబ్జలాం లోలాని చాలా దారుణంగా ఇంజూర్ చేస్తాడు. అది చూసి నామికి చాలా కోపం వస్తుంది. సో తన క్లైమేట్ యాక్ట్ తో నీకెంత ధైర్యం ఉంటే లోలానే అటాక్ చేస్తావని చెప్పి తన మీద ఒక ఎలక్ట్రిక్ షాక్ ని యూజ్ చేస్తుంది. దెబ్బకి అబ్జలాం అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. నామి అంతకు ముందు సేమ్ అటాక్ యూజ్ చేసిన అది అబ్జలాం మీద అంత ఎఫెక్ట్ ని చూపించుండదు. కానీ ఇప్పుడు చేసిన ఒక్క అటాక్ కే అబ్జలాం అలా కింద పడిపోవడం చూసి నామి షాక్ అవుతుంది. యాక్చువల్లీ సాంజీ కొట్టిన దెబ్బలకి ఆల్రెడీ అబ్జలాం పని అయిపోయింది కాబట్టి నామి అటాక్ వర్క్ అయిందనమాట. ఎలాగైతే నేను తను గెలిచేసింది అనే హ్యాపీనెస్ తో పరిగెట్టుకుంటూ లోలా దగ్గరికి వెళ్ళి తనని సేవ్ చేయడానికి వచ్చినందుకు లోలాకి థ్యాంక్ యూ చెప్తుంది. అండ్ తన అబ్బాయి కాదు అమ్మాయి అని లోలాకి నిజం చెప్తుంది. కానీ లోలా పెద్దగా షాక్ అవ్వకుండా నువ్వు ఆల్రెడీ నాకు అమ్మాయి అని తెలుసు నామి అని చెప్తుంది అనమాట. సో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. కట్ చేస్తే ఇంకో వైపు ఆజ్ నామిని వెతుక్కుంటూ బిల్డింగ్స్ కి బొక్కలు పెట్టి మరీ సెర్చ్ చేస్తుంటాడు అనమాట. కానీ ఇంతలోనే స్ట్రా హ్యాట్స్ రికవర్ అయిపోయి ఉంటారు. ఆజ్ తో ఫైట్ చేయడానికి మళ్ళీ తన దగ్గరికి వెళ్తారు. అండ్ ఆజ్ తో లూఫీ షాడో గనక నీ లోపల ఉంటే నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పి తనతో ఫైట్ కి దిగుతారు. సో వీళ్ళ మధ్యలో ఫైట్ ని నేను అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ సమ్మరీ చెప్తానంటే మీరు ఒకవేళ కనుక ఫైట్ చూడాలనుకుంటే ఎపిసోడ్ 364 నుండి స్టార్ట్ చేయొచ్చు. ఇదే మీకు హోంవర్క్. సో ఆజ్ కి అండ్ స్ట్రా హెడ్స్ కి మధ్యలో జరిగే ఫైట్ లో స్ట్రా హెడ్స్ వాళ్ళ ఫుల్ పవర్ అండ్ తెలివిని యూజ్ చేసి ఆజ్ తో ఫైట్ చేస్తుంటారు. స్ట్రా హెడ్స్ అందరూ కలిసి లిటరల్ గా ఆజ్ ని తలకిందులుగా తిప్పి పారేస్తారు. అంత పెద్ద జైంట్ ని స్ట్రా హెడ్స్ అలా చేయడం చూసి అక్కడున్న జాంబీస్ అన్ని స్టన్ అవుతాయి. ఏంట్రా వీళ్ళు అసలు ఇంతకీ మనుషులేనా అని. కట్ చేస్తే ఇంకో వైపు లోలా నామికి తన అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు థ్రిల్లర్ బార్క్ లో ఏమేం జరిగాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో స్ట్రా హెడ్స్ అందరూ ఆజ్ తో ఫైట్ చేస్తున్నారనే విషయం నామికి తెలిసిన తర్వాత థ్రిల్లర్ బార్క్ ఎలా
ఎలాగో డెస్ట్రాయ్ అవ్వబోతుంది కాబట్టి థ్రిల్లర్ బార్క్ లో ఉన్న ట్రెజర్ మొత్తాన్ని నామి ఎలాగైనా తీసుకెళ్లిపోవాలనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే చిల్లుగా అవ్వడం ఉండదు అనమాట. ఎందుకంటే పెరోనా ఆల్రెడీ ఆ ట్రెజర్ మొత్తాన్ని తన దగ్గర ఉన్న జాంబీస్ హెల్ప్ తో గోయింగ్ మేరీ షిప్ లోపలికి ఎక్కిచ్చేసి ఉంటుంది. ఎందుకంటే తను అక్కడి నుండి పారిపోదామని డిసైడ్ అయిపోయింది కాబట్టి. సో ఈ జాంబీస్ అన్ని ట్రెజర్ ని షిప్ లోపలికి ఎక్కిస్తూ ఉంటాయి. అక్కడికి ఒక పెద్ద ఆకారంతో ఒకడు వస్తాడు. తను వచ్చి గెకో మోరియా ఎక్కడున్నాడు అని అక్కడున్న జాంబీస్ ని అడుగుతాడు. కట్ చేస్తే ఇంకో వైపు నామి పెరోనా జాంబీస్ ని రెండింటిని కొట్టి పెరోనా మొత్తం ట్రెజర్ తో గోయింగ్ మేరీ షిప్ లో తప్పించుకోబోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటుంది. సో ఫాస్ట్ గా షిప్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ తను బయటకు వచ్చి చూస్తే ఆజ్ లిటరల్ గా తలకిందలు ఎల్లాడుతూ ఉంటాడు. నామి దాన్ని చూసి వీడితో ఫైట్ చేయడం కంటే మనం వేరే పని చూసుకుందాం అని చెప్పి అక్కడ నుండి ఏం తెలియనట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆజ్ పరిస్థితి ఏమో దారుణంగా ఉంటుందన్నమాట. తన రివర్స్ లో భూమి మీద ల్యాండ్ అయినప్పుడు తన కొమ్ములు భూమి లోపల ఇరుక్కుపోయి ఉంటాయి. సో తను బయటకు రావాలనుకున్నా రాలేకపోతుంటాడు అనమాట. ఈ విషయం తెలుసుకున్న స్ట్రాహెట్ దొరికిందే ఛాన్స్ అని వాళ్ళ పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఆజ్ ని దంచి బారేస్తారు. దెబ్బకి ఆజ్ గట్టిగా కేకలు పెట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత కాసేపటికి ఆజ్ కి కోపం వచ్చి ఆ ప్లేస్ లో నుండి బయటపడతాడు. తను బయటపడగానే స్ట్రాహెట్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పరిగెడతారు. వాళ్ళని వెతుక్కుంటూ ఆజ్ కూడా కాస్త ముందుకు వచ్చేసరికి ఒక పక్క నుండి జోరో అటాక్ చేస్తే ఇంకో పక్క నుండి ఫ్రాంకీ ఆజ్ నీస్ మీద అటాక్ చేస్తారు. అదే మోకాల మీద. దెబ్బకి ఆజ్ అక్కడే కింద పడిపోతాడు అనమాట. ఆ తర్వాత జోరో ఆజ్ మీద తనకి ర్యూమా ఇచ్చిన స్వాడ్ ని యూజ్ చేయాలనుకుంటాడు. అండ్ తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కట్ చేస్తే ఇంకో వైపు నామి థౌజండ్స్ అని షిప్ దగ్గరికి చేరుకుంటుంది. తన దూరం నుండే పెరోనాని ఇంతకీ ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. పెరోనా నామిని చూసి తన ఎబ్జలాం బ్రైడ్ అని గుర్తుపట్టి తన ఈ ఐలాండ్ నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్న విషయం నామితో చెప్పి తన స్పిరిట్ బాంబ్స్ ని యూజ్ చేసి నామిని లేపేయాలనుకుంటుంది. కానీ ఇంతలోనే తన వెనకాలకి నేను ఇంతకు ముందు చెప్పిన ఆ పెద్ద ఆకారం వచ్చి నిలబడుకుంటాడు. పెరోనా తనని చూసి ఇంతకీ నువ్వెవరివే అని అడిగితే పక్కనే ఉన్న జాంబీస్ అన్ని పెరోనా సామా తనెవరో మాకు తెలియదు గాని తను ఖచ్చితంగా ఎనిమీనే. తన ఇద్దరు జాంబీ బ్రదర్స్ ని కంటికి కూడా కనిపించకుండా మాయం చేశాడు. తను ఖచ్చితంగా మామూలు మనిషి మాత్రం కాదు అని చెప్తారు. అది విని పెరోనాకు ఐడియా వస్తుంది. తన ముందుకు వచ్చి నిలబడింది ఎవరో కాదు 7 వార్లార్డ్స్ లో ఒక్కడైన ది టైరెంట్ బార్తలమో కూమా. తనని వన్ పీస్ వరల్డ్ లో మోస్ట్ క్రూయలెస్ట్ పైరేట్ అని పిలుస్తారనమాట. అంటే పైరేట్స్ అందరిలోకి కనికరం లేనివాడు అని. తన కూమా అని అర్థం చేసుకున్న పెరోనా అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. అక్కడున్న జాంబీస్ అన్ని ఇంతకీ ఒక వార్లార్డ్ థ్రిల్లర్ బార్క్ లో ఏం చేస్తున్నాడని షాక్ అవుతారు. ఇంతలోనే కూమా పెరోనాతో నువ్వు గెకో మరియా మనిషి అనుకుంటా కదా, ఇంతకీ నువ్వు ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. అది విని పెరోనా నాకేదైనా డార్క్ ప్లేస్ భయంకరమైన క్యాజువల్ ఉండే ప్లేస్ కి వెళ్లాలని ఉంది అని చెప్తుంది. తన మాట విని కుమా తన బుక్ తిరిగేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఏదో చేయబోతున్నాడని అర్థమైన పెరోనా ఒక నెగిటివ్ గోస్ట్ ని అండ్ ఒక పెద్ద స్పెషల్ హాలోని రెడీ చేసి కుమా మీద రిలీజ్ చేస్తుంది. కానీ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అక్కడ పెరోనా ఉండదన్నమాట. వాళ్ళ కళ్ళ ముందరే పెరోనా మాయమైపోవడం చూసి జాంబీస్ అన్ని పెరోనా ఎక్కడికి వెళ్ళింది అని అరవడం స్టార్ట్ చేస్తాయి. నామి ఏమో షాక్ లోనే ఉంటుందన్నమాట. అక్కడున్న జాంబీస్ అన్ని కుమాని చూసి మళ్ళీ థ్రిల్లర్ బార్క్ లోకి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాయి. కుమా ఏమో ఈ లోపలే నామిని చూసి తను కూడా స్ట్రాహెట్స్ లో ఒక మెంబర్ అని తనతో మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్తాడు. అండ్ నామి దగ్గరికి వెళ్లి లూఫీకి బ్రదర్ ఉన్నాడా అని అడుగుతాడు. నామి భయపడుతూనే ఉన్నాడు అని చెప్తుంది. అది విని కుమా అక్కడ నుండి టెలిపోర్ట్ అయి వేరే చోట ప్రత్యక్షమవుతాడు. అది చూసి నామికి మైండ్ పోతుంది. ఇలాంటోడు లూఫీ వెనకాల పడుతున్నాడంటే లూఫీకి తనతో ఖచ్చితంగా డేంజర్ ఉందని నామి అర్థం చేసుకుంటుంది. సో ఎలాగైనా తనకు చెప్పాలని డిసైడ్ అవుతుంది అనమాట. కట్ చేస్తే మన ప్రబుద్ధుడు లూఫీ గెకో మోరియాని పట్టుకోవడానికి ఫారెస్ట్ లో పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉంటాడు. పోనీ తను ఫాలో అవుతుంది అసలైన గెకో మోరియానా అంటే అసలు కాదు. గెకో మోరియా తన షాడోని ఫారెస్ట్ లోపలికి పంపించి లూఫీని డైవర్ట్ చేసి తను వేరే చోటికి తప్పించుకొని ఉంటాడు. లూఫీకి ఈ విషయం తెలియక పిచ్చోల్లాగా ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటాడు. గెకో మోరియా షాడో లూఫీ దగ్గర నుండి తప్పించుకున్న తర్వాత లూఫీకి అర్థమవుతుంది గెకో మోరియా కావాలనే టైం వేస్ట్ చేస్తున్నాడని. ఒకవేళ గనక లూఫీ గెకో మోరియాని ఓడించలేకపోతే మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైం కి లూఫీతో పాటు షాడో లేని ప్రతి ఒక్కరు డెస్ట్రాయ్ అయిపోతారనమాట. సో ఫాస్ట్ గా కనిపెట్టాలని లూఫీ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఇంకో వైపు జోరో సింగిల్ గా ఆజ్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ అది పెద్దగా పని చేయదు. ఇంకో పక్క చూస్తే టైం అయిపోతూ ఉంటుంది. పొద్దున్నే కావడానికి ఇంకా జస్ట్ 30 minutes మాత్రమే ఉంటుంది అనమాట. కానీ ఫ్రాంకీ కొంచెం ధైర్యంగానే ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఫాగ్ చాలా దట్టంగా ఉంటుంది కాబట్టి సన్లైట్ పాస్ అవడానికి ఛాన్స్ ఉండదులే అని అనుకుంటాడు. కానీ మెల్లగా థ్రిల్లర్ బార్క్ మొత్తం ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే లూఫీ షాడో స్టార్టింగ్ లో ఆజ్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు తను థ్రిల్లర్ బార్క్ షిప్ ని యూజ్ చేసి అడ్వెంచర్ చేయాలి అని చెప్పి షిప్ మొత్తాన్ని ఇష్టం వచ్చినట్టు స్టీర్ చేసి ఉంటాడు. దానివల్ల థ్రిల్లర్ బార్క్ ఒక స్ట్రేంజ్ కరెంట్ లో ఇరుక్కొని ఫ్లోరెంట్ ట్రయాంగిల్ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే లూఫీ వాళ్ళు దట్టమైన మేఘాలని యూజ్ చేసి తప్పించుకోవడం అనేది పాసిబుల్ కాదు. థ్రిల్లర్ బార్క్ ఎలాగో ఫ్లోరెంట్ ట్రయాంగిల్ నుండి బయటకు వచ్చేస్తే సన్లైట్ ఖచ్చితంగా థ్రిల్లర్ బార్క్ మీద పడుతుంది. సో లూఫీకి గెకో మోరియాని ఓడించడం తప్ప వేరే దారి లేదు. కట్ చేస్తే ఇంకో వైపు కుమా గెకో మోరియాతో తన మ్యాన్షన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ లూఫీ దగ్గర నుండి తప్పించుకున్న గెకో మోరియా షాడో తన దగ్గరికి రిటర్న్ వచ్చేసి ఉంటుంది. అందరూ వార్లార్డ్స్ లో కుమా గవర్నమెంట్ కి ఎంత ఒబీడియంట్ గా ఉంటాడో గెకో మోరియాకి తెలుసు. అలాంటి కుమా థ్రిల్లర్ బార్క్ కి ఎందుకు వచ్చాడో గెకో మోరియాకి అర్థం కాదు. కుమా వచ్చి రాగానే గెకో మోరియాని నువ్వు గనుక ఒకవేళ వెకేషన్ కి వెళ్తే ఎక్కడికి వెళ్తావని అడుగుతాడు. అది విని గెకో మోరియా నీ పవర్
పవర్స్ ఎలా పనిచేస్తాయో నాకు బాగా తెలుసు, ఏంటి నాతో ఫైట్ చేయడానికి వచ్చావా, ఇంతకీ ఎందుకు వచ్చావా అని అడుగుతాడు. దానికి కుమా క్రొకడైల్ ని లూఫీ ఓడించిన తర్వాత ఆ ప్లేస్ ని ఫిల్ చేయడానికి మార్షల్ డి టీచ్ అంటే బ్లాక్ బియర్డ్ అనే వ్యక్తిని సెలెక్ట్ చేసినట్టు కుమా మోరియాతో చెప్తాడు. అది విని గెకో మోరియా ఇంతకీ వీడెవడు అని అడిగితే దానికి కుమా ఈ బ్లాక్ బియర్డ్ ఒకప్పుడు వైట్ బియర్డ్ పైరేట్స్ లో ఉండేవాడు, తను బయటకు వచ్చి కొత్తగా ఒక పైరేట్ క్రూని స్టార్ట్ చేసి ఆల్రెడీ తనకంటూ ఒక కొత్త పేరుని క్రియేట్ చేసుకున్నాడు అండ్ తను చాలా డేంజరస్ అని చెప్తాడు. అది విని గెకో మోరియా క్రొకడైల్ ప్లేస్ ని ఫిల్ చేస్తే మంచిదే కదా, ప్రపంచంలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉంటుంది అని అంటే దానికి కుమా నీకు నేను చెప్పింది అర్థమైనట్లేదు, గవర్నమెంట్ ఇప్పుడు ఈ విషయం గురించే భయపడుతూ ఉన్నారు. లూఫీ ఎన్నిస్ లాబీలో ఏమేం చేశాడో చూసిన తర్వాత తను వాటర్ 7 నుండి ఫిష్మెన్ ఐలాండ్ కి బయలుదేరడం తెలుసుకొని ఖచ్చితంగా ఫ్లోరెంట్ ట్రయాంగిల్ గుండా వెళ్తాడు కాబట్టి నిన్ను కాంటాక్ట్ అవుతాడనే భయంతో వరల్డ్ గవర్నమెంట్ నన్ను ఇక్కడ పంపించింది. ఒకవేళ లూఫీ చేతిలో నువ్వు కూడా ఎక్కడ ఓడిపోతావో అని వరల్డ్ గవర్నమెంట్ భయపడుతోంది అనే విషయాన్ని గెకో మోరియాకి చెప్తాడు. కుమా చెప్పింది విన్న గెకో మోరియా కోపంతో ఊగిపోతాడు. ఒక చిన్న బచ్చా పైరేట్ తో నేను ఓడిపోతాను, అసలు వరల్డ్ గవర్నమెంట్ నా గురించి ఏమనుకుంటోంది, నువ్వెంతకీ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, నేను ఆల్రెడీ వాడి షాడోని అండ్ వాడి ఫ్రెండ్ షాడోని క్యాప్చర్ చేశాను, ఇంకాసేపట్లో సన్ రైజ్ అయితే స్ట్రా హ్యాట్ పైరేట్స్ లేకుండా పోతారు, వాడి షాడో నాకు బానిసగా మారుతుంది, నువ్వు నీ కళ్ళతో ఇదంతా చూస్తావని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్స్ కి అర్థమవుతుంది వాళ్ళు ఫ్లోరెంట్ ట్రయాంగిల్ నుండి బయట వచ్చేసారని అండ్ ఇంకాసేపట్లో ఖచ్చితంగా సన్ రైజ్ అవుతుందని. వాళ్ళు అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఆజ్ వాళ్ళ ముందర ప్రత్యక్షమవుతాడు అండ్ ఆజ్ పొట్టలో నుండి గెకో మోరియా బయటకు వస్తాడనమాట. అది చూసి స్ట్రా హ్యాట్స్ కి బుర్ర తిరుగుతుంది, ఎందుకంటే ఒకవేళ గనక ఆజ్ సపరేట్ గా ఉండుంటే తనని ప్యూరిఫై చేసి అట్లీస్ట్ లూఫీ షాడోని కాపాడుకునే ఛాన్స్ ఉండుండేది. కానీ ఆజ్ లోపలే గెకో మోరియా ఉన్నాడు కాబట్టి ఆజ్ ని ఓడించాలంటే ఫస్ట్ గెకో మోరియాని ఓడించాలి అండ్ వాళ్ళిద్దరూ ఒకటే ప్లేస్ లో ఉండడం వల్ల వాళ్ళు ఇంకా పవర్ఫుల్ గా మారుంటారు. సో జోరో గెకో మోరియాని ఓడించాలంటే ఫస్ట్ ఆజ్ ని ఎలాగోలాగా ప్యూరిఫై చేయాలనుకుని ఉసోప్ ని చాలా పెద్ద మోతాదులో సాల్ట్ తీసుకొని రమ్మని అడుగుతాడు. సో సాల్ట్ కోసం ఉసోప్ కిచెన్ వైపు బయలుదేరతాడు. కానీ ఇది గమనించిన గెకో మోరియా ఉసోప్ తో పాటు కిచెన్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయిస్తాడు. ఒకవేళ ఆజ్ ఒకడే ఉండుంటే లూఫీ లాగే వాడు కూడా తెలివి తక్కువడే ఉంటాడు కాబట్టి ఎలాగోలా ఓడించడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఆజ్ లోపలే గెకో మోరియా ఉండడం వల్ల గెకో మోరియా ఆజ్ కి ఒక బుర్రలాగా పనిచేస్తాడనమాట. సో తనను ఓడించడం కష్టమని స్ట్రా హ్యాట్స్ కి అర్థమవుతుంది. ఆజ్ అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ లో ఉసోప్ కూడా ఇరుక్కుపోయి ఉంటాడు. కానీ తనని లాస్ట్ మినిట్ లో బ్రూక్ సేవ్ చేసి ఉంటాడు అనమాట. తను ఉసోప్ ని సేవ్ చేయడం మాత్రమే కాదు తన కిచెన్ లో నుండి ఆల్రెడీ కొంచెం సాల్ట్ ని తీసుకొని వచ్చేసి ఉంటాడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ముందులాగా లేదనమాట. ఆజ్ లోపల ఉన్న గెకో మోరియాతో స్ట్రా హ్యాట్స్ కి మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆజ్ తో పాటు గెకో మోరియా ఉండడం వల్ల ఫైట్ మొత్తాన్ని గెకో మోరియా వాళ్ళే డామినేట్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పటిదాకా ఆజ్ లూఫీ లాగా తన ఆర్మ్స్ ని స్ట్రెచ్ చేయలేకపోతుంటాడు. కానీ గెకో మోరియా తన బాడీలోకి వచ్చిన తర్వాత నుండి ఎలా అయితే లూఫీ తన ఆర్మ్స్ ని స్ట్రెచ్ చేయగలుగుతాడు ఆజ్ కూడా అలాగే చేయగలుగుతుంటాడు అనమాట. సో ఇప్పుడు లిటరల్ గా ఒక జైంట్ సైజ్ లూఫీతో ఫైట్ చేస్తున్నారు. మామూలు లూఫీతోనే ఫైట్ చేయడం కష్టం అంటే ఇంకా జైంట్ సైజ్ లూఫీతో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కట్ చేస్తే ఇంకోవైపు ఫారెస్ట్ లో ఇరుక్కుపోయిన లూఫీకి కొంతమంది పైరేట్స్ కనిపిస్తారు. మీరెంతకీ ఎవర్రా అని లూఫీ అడిగితే వాళ్ళు రోలింగ్ పైరేట్స్ కి చెందిన వాళ్ళని, వాళ్ళ దగ్గర గెకో మోరియాని ఓడించడానికి ఒక సీక్రెట్ వెపన్ ఉందని, అది తనకి ఇంక్రెడిబుల్ పవర్ ని ఇస్తుందని చెప్తారు. సో లూఫీ వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి రోలింగ్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన లోలా వస్తుంది. లోలా రాగానే లూఫీని తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అనమాట. లూఫీ రిజెక్ట్ చేస్తాడు. లూఫీ మాత్రమే కాదు ఆల్రెడీ తనని 4444 మంది రిజెక్ట్ చేసి ఉంటారు. ఇంతకీ ఈ పైరేట్స్ ఎవరంటే గెకో మోరియా చేతిలో షాడోస్ కోల్పోయిన వాళ్ళు. వీళ్ళ షాడోస్ ని యూజ్ చేసే గెకో మోరియా థ్రిల్లర్ బార్క్ లో ఒక ఆర్మీని రెడీ చేసుకుని ఉంటాడనమాట. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి గెకో మోరియాతో ఫైట్ చేయడానికి వీలు లేక థ్రిల్లర్ బార్క్ లో ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. వీళ్ళ షాడోస్ ని వీళ్ళు తిరుగు పొందడానికి వీళ్ళ కనిపించిన ఏకైక హోప్ ఎవరంటే స్ట్రా హ్యాట్ పైరేట్స్. లూఫీకి గెకో మోరియాని ఓడించే పవర్ ఉందని రోలింగ్ పైరేట్స్ అర్థం చేసుకుని గెకో మోరియాని ఓడించడానికి లూఫీకి ఒక పవర్ ఇవ్వడానికి రెడీ అవుతారు. అదేంటంటే ఒక జాంబీని సాల్ట్ తినేలా చేస్తే ఆ జాంబీ లోపల నుండి షాడో బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ షాడోని పట్టుకోవడానికి వీలుంటుందన్నమాట. ఎలా అయితే గెకో మోరియా వాళ్ళు ఒక జాంబీ లోపలికి షాడోని ప్రవేశపెడతారు అలాగే ఒక షాడోని నార్మల్ హ్యూమన్ లోపలికి కూడా పంపించవచ్చు. అలా పంపించినప్పుడు ఆ షాడోలో ఉన్న పవర్స్ అన్ని ఆ మనిషి లోపలికి వచ్చేస్తాయి. కానీ ఆ పవర్ కాసేపు మాత్రమే ఉంటుందన్నమాట. లిటరలీ 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో లోలా వాళ్ళు లూఫీకి ఈ విషయం గురించి చెప్పి తన లోపలికి ఒక షాడోని ప్రవేశపెడతారు. ఆ షాడో లూఫీ లోపలికి పోయినప్పటికీ తనకేం కాదు. లోలా లూఫీని నీకు స్వాడ్ వాడడం తెలుసా అని అడుగుతుంది. లూఫీ లేదంటాడు గాని తన చేతిలోకి కత్తి వేయగానే ఒక చెట్టుని పీస్ పీస్ గా కట్ చేసి పారేస్తాడనమాట. సో లోలా చెప్పినట్టుగానే షాడోలో ఉన్న పవర్ మనిషిలోకి వస్తుంది. ఇప్పుడు లూఫీ లోపల పెట్టిన షాడో ఒక మరీన్ ఆఫీసర్ అనమాట. సో లూఫీ పవర్ ముందు కంటే ఎక్కువగా పెరుగుతుంది. సో లోలా పైరేట్స్ లూఫీ లోపల ఇంకా కొన్ని షాడోస్ ని పంపించాలని డిసైడ్ అవుతారు. సో వాళ్ళు దాచిపెట్టిన షాడోస్ ని అక్కడ తీసుకొని వస్తారనమాట. మామూలుగా అయితే ఒక మనిషి 2 లేదా 3 షాడోల్ని మాత్రమే లోపలికి తీసుకోగలుగుతాడు. ఆ తర్వాత ఆ మనిషి స్పిరిట్ పోయి షాడోస్ కంట్రోల్ లోకి తీసుకుంటాయి. కానీ ఇక్కడ లూఫీ స్పిరిట్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల తన బాడీ లోపల లిటరల్ గా 100 షాడోస్ పడతాయన్నమాట. ఆ 100 షాడోస్ పట్టిన తర్వాత లూఫీ ఫామే చేంజ్ అయిపోతుంది. లోలా వాళ్ళు లూఫీని చూసి
భయంతో వనకడం స్టార్ట్ చేస్తారు అండ్ తనకి నైట్ మేర్ లూఫీ అని పేరు పెడతారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఆజ్ లూఫీ లాగే రబ్బర్ లాగా తన బాడీని స్ట్రెచ్ చేయగలుగుతాడు కాబట్టి తనతో ఫైట్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. అసలు అప్పటిదాకా బాడీని స్ట్రెచ్ చేయలేని ఆజ్ ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నాడు అని స్ట్రా హ్యాట్స్ అనుకుంటూ ఉంటే గెకో మోరియా చెప్తాడనమాట, నేను తిన్న డెవిల్ ఫ్రూట్ పవర్ ఇదే. మీకు బాగా తెలుసు ఒక బాడీకి షాడో ఎంత ఇంపార్టెంటో, బాడీ ఏ షేప్ లో ఉంటే షాడో కూడా అదే షేప్ లో ఉంటుంది. అండ్ దీనికి వైస్ వర్సా కూడా, షాడో ఏ షేప్ లో ఉంటే ఖచ్చితంగా బాడీ కూడా అదే షేప్ లో ఉండాలి. అది లా అనమాట. సో నా షాడో పవర్ ని ఆ షాడో లోపలికి పంపించి నేను తన షాడో షేప్ ని మార్చడం వల్ల తన లూఫీ లాగే తన ఆర్మ్స్ ని తన బాడీని రబ్బర్ లాగా ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాడు అని చెప్తాడు. సో వాళ్ళు అలా ఫైట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా డే ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కుదరదు. సో బ్రూక్ వాళ్ళు ఒక ప్లాన్ ని అమలు చేస్తారు. యాక్చువల్లీ ఆజ్ డెడ్ బాడీని గెకో మోరియా వాళ్ళు డాక్టర్ హాక్ బ్యాక్ దగ్గర రిపేర్ చేయించుంటారు. అలా రిపేర్ చేసినప్పుడు తన రైట్ హ్యాండ్ మీద కుట్లు పడి ఉంటాయి. చాపర్ ఇది గమనించి ఖచ్చితంగా తను చనిపోయినప్పుడు తన రైట్ హ్యాండ్ ని పోగొట్టుకుని ఉంటాడని కనిపెడతాడు. సో బ్రూక్ వాళ్ళందరూ కలిసి రైట్ హ్యాండ్ ని డ్యామేజ్ చేయాలని ఫిక్స్ అవుతారు. సో ఒక కంబైన్డ్ అటాక్ ని యూజ్ చేసి బ్రూక్ తో ఆజ్ రైట్ హ్యాండ్ లోపల ఒక పెద్ద బొక్కను పెట్టిస్తారు. అయినప్పటికీ ఆజ్ ఆపడం చాలా కష్టంగానే ఉంటుంది. అప్పుడు నీకో రాబిన్ తన పవర్ ని యూజ్ చేసి గెకో మోరియా తలని క్యాప్చర్ చేస్తుంది. అలా చేయడం వల్ల గెకో మోరియా ఆజ్ బాడీని మ్యానిపులేట్ చేయలేకపోతుంటాడు. ఇలా అయితే కష్టమని గెకో మోరియా తన షాడోని బ్యాట్స్ లాగా మార్చి రాబిన్ ని అటాక్ చేయిస్తాడు. దానివల్ల రాబిన్ కంట్రోల్ కోల్పోతుంది అనమాట. ఇలా లేట్ చేస్తే కష్టమని రాబిన్ తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి గెకో మోరియా మెడని వెనకాలకి విరిచేస్తుంది. కానీ గెకో మోరియాకి ఏం అవ్వదు. ఎందుకంటే రాబిన్ విరిచేసిన తన తల పార్ట్ ని గెకో మోరియా తన షాడో లోపలికి పంపించుంటాడనమాట. సో తన డెవలప్డ్ పవర్స్ లో ఈ పవర్ కూడా ఒకటే. తన షాడోని యూజ్ చేసి తన బాడీ పార్ట్స్ లో ఏ పార్ట్ నైనా లేదా ఫుల్ బాడీనైనా తను టెలిపోర్ట్ చేయగలుగుతాడు. సో సడన్ గా గెకో మోరియా ఫుల్ బాడీ రాబిన్ వెనకాల ప్రత్యక్షమై రాబిన్ లో నుండి తన షాడోని సపరేట్ చేస్తాడు. సాంజీ ఫాస్ట్ గా వెళ్లి గెకో మోరియా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. గానీ గెకో మోరియా తన షాడోని యూజ్ చేసి మళ్ళీ తన బాడీని తప్పిస్తాడు. మళ్ళీ స్ట్రా హ్యాట్స్ కి ఆజ్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఆజ్ ఒక్కొక్క స్ట్రా హ్యాట్ ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటారు. అండ్ లాస్ట్ కి మిగిలేది జోరో, ఉసోప్ అండ్ నామి. సో వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి జోరో ఆజ్ తో ఫైట్ చేస్తున్న టైంలో ఉసోప్ ని వాళ్ళ దగ్గర ఉన్న సాల్ట్ ని ఎలాగోలా ఆజ్ నోట్ లోపలికి పంపించమని చెప్తాడు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారమే జోరో అండ్ ఆజ్ ఫైట్ చేసుకుంటున్న టైంలో ఛాన్స్ దొరకగానే ఉసోప్ ఎగ్జాక్ట్ గా ఆజ్ నోట్ లోపలికి సాల్ట్ ని పంపిస్తాడు. అండ్ తన బాడీ లోపల నుండి షాడో కూడా బయటకు రావడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి ఉసోప్ మనం ఆ మోన్స్టర్ ని ప్యూరిఫై చేసేసామని అరుస్తాడు. కానీ తన నోట్ లోపల నుండి బయటకు వచ్చిన షాడో లూఫీ షాడో కాదు, అది గెకో మోరియా షాడో అనమాట. అది ఉసోప్ పంపించిన సాల్ట్ ని తిరిగి ఉసోప్ మీద పడేస్తుంది. సాల్ట్ పడిపోయిందని చెప్పి ఉసోప్ సాల్ట్ ని బ్యాగ్ లోపలికి వేసుకుంటూ ఉంటే ఆజ్ చాలా గట్టిగా ఉసోప్ ని తంతాడు. ఆ తర్వాత నామిని కూడా తొక్కేయడానికి ట్రై చేస్తాడు. కానీ స్ప్లిట్ సెకండ్స్ లో లూఫీ వాళ్ళిద్దరిని కాపాడుంటాడు. సో మనకి నైట్ మేర్ లూఫీని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం చూపిస్తారు. లూఫీ ఒక చిన్న జైంట్ లాగా మారిపోయి ఉంటాడు అండ్ తన బాడీ బ్లూ కలర్ లో ఉంటుందన్నమాట. మనోడు చూడడానికి బ్లూ హల్క్ లా ఉంటాడు. గెకో మోరియా లూఫీ ఫామ్ ని చూసి తను ఖచ్చితంగా షాడోస్ ని యూజ్ చేసే అలా తయారయ్యడానికి గెకో మోరియాకి అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ఆజ్ చేతిని లూఫీ లాగే రబ్బర్ లాగా ట్విస్ట్ చేసి నైట్ మేర్ లూఫీ మీద అటాక్ చేయిస్తాడు. ఆజ్ లూఫీ మీద రైఫిల్ అటాక్ ని యూజ్ చేసిన లూఫీ దాన్ని జస్ట్ ఒక సింగిల్ హ్యాండ్ తో ఆపేస్తాడు అనమాట. రిటర్న్ లో లూఫీ ఆజ్ ని కొడితే ఆజ్ ఎగురుకుంటూ చాలా దూరం ఎగిరిపడతాడు. లిటరల్ గా ఒక జైంట్ ని లూఫీ గాల్లోకి ఎగిరేలా చేశాడంటే తన పవర్ ఏ లెవెల్ కి ఇంప్రూవ్ అయిపోయిందో. లూఫీ ఆజ్ ని కొడుతూ ఉంటే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్ని పగిలిపోతూ ఉంటాయి. సో రోలింగ్ పైరేట్స్ ఫాస్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్ కి వచ్చి స్ట్రా హ్యాట్స్ అందరినీ దూరంగా తీసుకెళ్లిపోతారు. నైట్ మేర్ లూఫీ ఏమో ఆగకుండా ఆజ్ ని దంచి పారేస్తూ ఉంటాడు. ఆజ్ లూఫీ మీద తిరిగి అటాక్ చేయడానికి వస్తే లూఫీ తన స్వాడ్ ని యూజ్ చేసి ఆజ్ కి చాలా పెద్ద డ్యామేజ్ చేస్తాడు. కానీ గెకో మోరియా హెల్ప్ తో ఆజ్ తిరిగి రికవర్ అయ్యి లూఫీ మీద బ్యాటిల్ యాక్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ తన బాడీ మొత్తాన్ని ఒక బెలూన్ లా ఫిల్ చేసి దాన్ని రొటేట్ చేసి ఫుల్ స్ట్రెంత్ తో ఆజ్ మీద స్టామ్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. తను కొట్టే పిడిగుద్దులకి గెకో మోరియా స్ట్రాంగెస్ట్ సోల్జర్ ఆజ్ అందరూ చూస్తూ ఉండగానే కుప్ప కూలిపోతాడు. ఆజ్ మాత్రమే కాదు తన లోపల ఉన్న గెకో మోరియా కూడా. కానీ అట్ ద సేమ్ టైం 10 నిమిషాలు అయిపోవడం వల్ల లూఫీ లోపల ఉన్న షాడోస్ అన్ని మెల్లగా ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. గెకో మోరియా అండ్ ఆజ్ లాగే లూఫీ కూడా స్పృహ తప్పి పడిపోతాడు. లూఫీ గెకో మోరియా మీద గెలిచేసినప్పటికీ షాడోస్ మాత్రం వాళ్ళకి రిటర్న్ రావు. అలా రిటర్న్ రావాలి అంటే ఖచ్చితంగా గెకో మోరియానే ఆర్డర్ ఇవ్వాలన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ టైం కూడా మిగలదు. ఆల్రెడీ సూర్యుడు మెల్లగా పైకి వచ్చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే ఆజ్ మళ్ళీ తిరిగి లేస్తాడు. ఆజ్ తిరిగి లేవగానే రోలింగ్ పైరేట్స్ అందరూ వాళ్ళ జీవితాల మీద ఆశలు వదిలేస్తారు. ఎందుకంటే ఆజ్ ఒక జాంబీ కాబట్టి తనని ఎన్నిసార్లు కొట్టినా తను తిరిగి మళ్ళీ లేస్తూనే ఉంటాడు. వీళ్ళ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో ఆజ్ మాత్రమే కాదు స్ట్రా హ్యాట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ తిరిగి లేచి నిలబడడం స్టార్ట్ చేస్తారు. నామి ఆజ్ మీద తన క్లైమేట్ యాక్ట్ ని యూజ్ చేసి వర్షం కురిపించేలా చేసి ఆజ్ ని తడుపుతుంది. ఇంకో పక్క ఉసోప్ అండ్ ఫ్రాంకీ ఏమో అక్కడ పక్కనే ఉన్న మిషన్స్ ని యూజ్ చేసి ఒక సూపర్ సైజ్డ్ ఫ్రీజర్ ని తయారు చేస్తారు. అదొక ఎయిర్ క్యానన్ అన్నమాట. అది బ్లాస్ట్ చేయగానే ఆజ్ లోయర్ బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. తన అప్పర్ బాడీ కదలకుండా సాంజీ ఒక పెద్ద చైన్ యూజ్ చేసి తనని కదలనీయకుండా చేస్తాడు. బ్రూక్ ఏమో లూఫీని గాల్లో చాలా హైట్ కి ఎగరేస్తాడు. జోరో ఏమో ఆజ్ లూఫీ
లూఫీ అటాక్ ని డిఫెండ్ చేయకుండా తన బాడీ మీద అటాక్ చేస్తాడు. సో ఫైనల్ గా లూఫీ తన చేతుల్ని చాలా పెద్దగా మార్చి బజూకాని యూజ్ చేసి ఆజ్ ముఖం మీద కొడితే స్ట్రైట్ గా ఉన్న తన స్పైన్ ఇరిగిపోతుంది. తన బాడీ కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయి ఆజ్ తిరిగి లేవకుండా అలాగే పడుకొని ఉండిపోతాడు. అది చూసిన థ్రిల్లర్ బార్క్ లో మిగిలిన మిగతా జాంబీస్ కి వాళ్ళ పని అయిపోయింది అని అర్థమవుతుంది. రోలింగ్ పైరేట్స్ వార్లార్డ్స్ లో ఒకడైన గెకో మోరియా మీద గెలిచినందుకు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. లూఫీ ఏమో గేర్ 3 యూజ్ చేయడం వల్ల తను చిన్న పిల్లల్లా మారిపోయి ఉంటాడు అనమాట. అంతా బాగానే ఉంది, ఇంకేం కాదు అనుకుంటున్న టైంలో ఆజ్ పొట్ట లోపల నుంచి గెకో మోరియా బయటకు వస్తాడు. అది చూసి జాంబీస్ మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. వాళ్ళ మాస్టర్ తిరిగి లేచాడు కాబట్టి. రోలింగ్ పైరేట్స్ కెప్టెన్ లోలా గెకో మోరియాతో నువ్వు మళ్ళీ స్ట్రా హ్యాట్స్ చేతిలో తన్నులు తినకూడదు అనుకుంటే మా షాడోస్ అన్నిటిని రిలీజ్ చేయని అడుగుతుంది. దానికి గెకో మోరియా ఇదేమన్నా చిన్నపిల్లల ఫైట్ అనుకుంటున్నావా, ఇదొక రియల్ పైరేట్ ఫైట్, ఓటం మాత్రం అస్సలు ఒప్పుకోను, మీ వల్లనే ఆ స్ట్రా హ్యాట్ అంత పవర్ఫుల్ గా మారాడని నాకు అర్థమైంది. నా షాడో పవర్స్ ని నాకే అగైన్స్ట్ గా యూజ్ చేస్తారా, అండ్ నువ్వు స్ట్రా హ్యాట్ నా థ్రిల్లర్ బార్క్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసావు కదా అని అంటే దానికి లూఫీ నేను థ్రిల్లర్ బార్క్ ని ఊరికే డిస్ట్రాయ్ చేయలేదు, నా జర్నీని మీరే డిస్టర్బ్ చేశారు, సో నేనేం చేయకూడదు అంటే సన్ రైజ్ అయ్యే లోపల మా షాడోస్ ని నాకు తిరిగి ఇవ్వు అని అడుగుతాడు. దానికి గెకో మోరియా నువ్వు గనుక నీ జర్నీని కంటిన్యూ చేసుంటే నీకు చావు తప్ప ఏమీ మిగిలి ఉండేది కాదు, నీ పవర్ తో నువ్వు న్యూ వరల్డ్ లో ఏమీ చేయలేవు, నువ్వు కొద్ది టైంలోనే మంచి క్రూమేట్స్ ని సంపాదించుండొచ్చు, కానీ వీళ్ళందరినీ ఖచ్చితంగా పోగొట్టుకుంటావు. ఎందుకో తెలుసా, మీకు ఇంకెక్కువ టైం లేదు, నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను చాలా ఫేమస్ సబార్డినేట్స్ ని నా క్రూలో జాయిన్ చేసుకున్నాను, కానీ అందరినీ పోగొట్టుకున్నాను. ఎందుకో తెలుసా, వాళ్ళు ప్రాణాలతో ఉండడం వల్ల. నేను గనక జాంబీస్ ని తయారు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చనిపోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ జాంబీని ప్యూరిఫై చేసినా నేను మళ్ళీ ఇంకో జాంబీని తయారు చేసుకోగలుగుతాను, ఒక ఇన్ఫైనైట్ ఆర్మీని తయారు చేస్తాను, ఆ తర్వాత పైరేట్ కింగ్ గా మారుతాను, మీరేం బాధపడకండి, నా జర్నీలో మీ షాడోస్ కూడా ఉంటాయి అని చెప్పి థ్రిల్లర్ బార్క్ లో ఉండే జాంబీ షాడోస్ అన్నిటిని తన వైపు లాక్కోవడం స్టార్ట్ చేస్తాడు. లిటరల్ గా 1000 షాడోస్ ని తన లోపల స్టోర్ చేసుకుంటాడు అనమాట. అండ్ ఇంతకు ముందు వాజ్ ఎంత సైజ్ ఉండేవాడు గెకో మోరియా కూడా అంతే సైజ్ కి మారుతాడు. అండ్ మెల్లగా తెల్లవారు కూడా అవడం స్టార్ట్ చేస్తుంది. సన్లైట్ కూడా వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. 100 షాడోస్ ఉన్న లూఫీ ఆజ్ ని ఈజీగా ఓడించగలిగితే 1000 షాడోస్ ఉన్న గెకో మోరియాని ఓడించడం అసాధ్యమని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటారు. గెకో మోరియా అటాక్ చేయగానే రోలింగ్ పైరేట్స్ అందరూ అక్కడి నుండి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా సన్లైట్ కూడా ఒక్కొక్క పైరేట్ మీద పడడం స్టార్ట్ చేస్తుంది. సో పైరేట్స్ అందరూ పరిగెడుతూ ఉంటే లోలా మాత్రం ఒక ప్లేస్ లో నిల్చుకునే ఉంటుంది. తన క్రూమేట్స్ తనని వాళ్ళతో పాటు వచ్చామని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు గనక సన్లైట్ లోపల ఇరుక్కుంటే ఖచ్చితంగా కాలిపోతారని. కానీ లోలా మాత్రం రానని చెప్తుంది, ఎందుకంటే రోలింగ్ పైరేట్స్ లాగానే స్ట్రా హ్యాట్స్ షాడోస్ కూడా గెకో మోరియా చేతిలోనే ఉన్నాయి. సన్లైట్ వాళ్ళ మీద పడుతుందని తెలిసిన స్ట్రా హ్యాట్స్ మాత్రం కదలకుండా గెకో మోరియా ముందర నిల్చుకొని ఉంటారు. సో స్ట్రా హ్యాట్స్ మీద నమ్మకంతో డూ ఆర్ డై అని చెప్పి లోలా అక్కడే నిల్చుంటుంది. లూఫీ గెకో మోరియాతో ఫైట్ చేయడానికి గేర్ 2 ని యాక్టివేట్ చేస్తాడు. స్ట్రా హ్యాట్స్ అందరూ అక్కడ నిల్చొని ఆ ఫైట్ మొత్తం చూస్తూ ఉంటారు. గెకో మోరియా లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, గానీ తన సైజ్ చాలా పెద్దగా ఉండడం వల్ల లూఫీ కొట్టే అటాక్స్ అన్ని గెకో మోరియాకి తగులుతూ ఉంటాయి. అండ్ తను గట్టిగా కొట్టిన ప్రతిసారి తన నోట్ లోపల నుండి షాడోస్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా అయితే కష్టమని గెకో మోరియా తన బ్యాట్స్ ని యూజ్ చేసి లూఫీని ఒక బ్లాక్ బాక్స్ లోపల బంధిస్తాడు. ఆ తర్వాత ఆ బాక్స్ ని ఇష్టం వచ్చినట్టు నలిపి గోడకేసి కొట్టి గట్టిగా తొక్కేస్తాడు. అందరూ లూఫీ పని అయిపోయింది అనుకుంటారు, గానీ లూఫీకి ఏం అవ్వదు. లూఫీ బయటికి రాగానే నువ్వు నన్ను ఎన్నిసార్లు క్రష్ చేసినా నాకేమీ కాదు, ఎందుకంటే నేను రబ్బర్ని అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ థర్డ్ గేర్ ని యూజ్ చేసి ఒక పెద్ద బలూన్ లాగా మారి గెకో మోరియా పొట్ట మీద గట్టిగా గుద్దడం స్టార్ట్ చేస్తాడు. దెబ్బకి కొన్ని షాడోస్ అయితే బయటకు వస్తాయి. లూఫీ కొట్టిన దెబ్బకి గెకో మోరియా వెళ్లి తన వెనకాల ఉన్న బిల్డింగ్ కి తగులుకుంటాడు. అది తన బాడీ మీద పడగానే తన పొట్ట లోపల ఉన్న షాడోస్ అన్ని చాలా ఫాస్ట్ గా బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి. కానీ అప్పటికే సన్లైట్ స్ట్రా హ్యాట్స్ మీద పడడం వల్ల తలలతో సహా బాడీస్ మొత్తం డస్ట్ లాగా ఆవిరైపోతూ ఉంటాయి. లిటరల్ గా స్ట్రా హ్యాట్స్ లో మాక్సిమం అందరి బాడీస్ సగం లేసిపోతాయి అనమాట, చివరికి లోలాది కూడా. కానీ గెకో మోరియా బారి నుండి ఫ్రీ అయిన షాడోస్ మాత్రం ప్రపంచంలో ఎవరెవరి షాడోస్ అయితే మిస్ అయ్యాయో వాళ్ళ దగ్గరికి చేరుకుంటాయి. ఎందుకంటే గెకో మోరియా అన్కాన్షియస్ అయిపోయాడు కాబట్టి, అండ్ తనకి షాడోస్ మీద కంట్రోల్ ఉండదు కాబట్టి. సో లూఫీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఏం కాదు, మళ్ళీ వాళ్ళ బాడీస్ వాళ్ళకి తిరిగి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ షాడోస్ గురించి చెప్పాను కదా, ఒక బాడీ ఏ షేప్ లో ఉంటుందో షాడో కూడా అదే షేప్ లో ఉంటుంది, అండ్ దీనికి వైస్ వర్సా కూడా. సో పూర్తి షాడో వాళ్ళ దగ్గరికి వచ్చేసింది కాబట్టి వాళ్ళ పూర్తి బాడీ రికవర్ అయిపోవాలి. సో ఇలానే అప్లై చేస్తూ స్ట్రా హ్యాట్స్ అందరూ తిరిగి బతికేస్తారు. థ్రిల్లర్ బార్క్ లో ఉండే జాంబీస్ అన్నిటికీ వాటి ప్రాణాలు పోతాయి. కట్ చేస్తే ఇంకోవైపు డాక్టర్ హాక్బ్యాక్ తన సబార్డినేట్స్ అందరినీ తిరిగి నిద్రలేపి థ్రిల్లర్ బార్క్ నుండి ఎవరికి తెలియకుండా బయటికి తీసుకెళ్లిపోవాలనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ గేర్ 3 గురించి స్ట్రా హ్యాట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లూఫీ వాళ్ళని సేవ్ చేయడానికి గేర్ 3 యూజ్ చేసిన ప్రతిసారి తన బాడీ స్ట్రింక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి ఖచ్చితంగా లూఫీ వాళ్ళ కోసం చాలా స్ట్రగుల్ పడుతున్నాడని ఉసాప్ అక్కడున్న వాళ్ళందరితో చెప్తాడు. అండ్ ఫ్యూచర్ లో లూఫీ పరిస్థితి ఎలా ఉంటుందా అని తనలో తనే బాధపడతాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే జాంబీ లాగా కనిపించే ఆ ముసలి తాత స్ట్రా హ్యాట్స్ దగ్గరకు వస్తాడు. మీకు గుర్తుంటే ఇతనే అనమాట లూఫీ వాళ్ళకి గెకో మోరియా గురించి చెప్పేది, అండ్ థ్రిల్లర్ బార్క్ ఒక బోట్ అని చెప్పేది. తను చూడ్డానికి ఒక జాంబీ లాగా కనిపిస్తాడు, గానీ తన ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల తను అలా కనిపిస్తాడు అనమాట. స్ట్రా హ్యాట్స్ కి థ్యాంక్ యూ చెప్పడానికి ఆ ముసలైన అక్కడ కూర్చుంటాడు. ఆ ముసలైన స్ట్రా హ్యాట్స్ తో మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉండగానే రోలింగ్ పైరేట్స్ అందరూ స్ట్రా హ్యాట్ క్రూ కి థ్యాంక్ యూ చెప్పుకుంటారు వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు. ఆ తర్వాత లోలా జోరోని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. దానికి జోరో చాలా హార్ష్ గా రిజెక్ట్ చేస్తాడు. నామి ఏమో జోరోని కొడుతుంది, ఎందుకంత హార్ష్ గా మాట్లాడుతున్నావని. సడన్ గా నామికి కుమా గుర్తొస్తాడు. నామి కంప్లీట్ గా మిగతా స్ట్రా హ్యాట్స్ కి కుమా గురించి చెప్పడం మర్చిపోయి ఉంటుంది. తను ఎక్కడున్నాడా అని చుట్టూ చూసే లోపలే కుమా వాళ్ళ మీద ప్రత్యక్షమవుతాడు. అక్కడున్న వాళ్ళందరూ ఇంతకీ తనవర్రా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నామి చెప్తుంది తను కూడా ఒక వార్లాడ్ అని. కుమా వరల్డ్ గవర్నమెంట్ కి థ్రిల్లర్ బార్క్ లో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వరల్డ్ గవర్నమెంట్ ఇలా కంటిన్యూస్ గా ఒక వార్లాడ్ తర్వాత ఇంకో వార్లాడ్ ఓడిపోతూ ఉంటే వార్లాడ్ అనే పదానికి మీనింగ్ లేకుండా పోతుంది. అండ్ జనాలు కూడా భయపడరు అని చెప్పి గెకో మోరియా తిరిగి రికవర్ అయ్యే లోపల గెకో మోరియా ఓడిపోయారనే విషయం అస్సలు బయటకు పోకుండా కుమాని అక్కడున్న వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. కుమా వార్లాడే అయినప్పటికీ తన గవర్నమెంట్ కి నమ్మిన బంట అనమాట. సో వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాడు. వార్లాడ్ అయిన కుమా వాళ్ళని చంపేస్తాడేమో అని చెప్పి అక్కడున్న పైరేట్స్ అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. కుమా తన గ్లోని బయటికి తీసేసరికి నామి అక్కడున్న వాళ్ళందరితో తనకు ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ ఉంది, తను ఎవరిని టచ్ చేసినా మాయమైపోవడం నా కళ్ళారా చూశాను, అండ్ తను టెలిపోర్ట్ కూడా అవ్వగలుగుతాడు, తను చాలా డేంజరస్ అని చెప్తుంది. అంతే ఒక్క సెకండ్ లో కుమా టెలిపోర్ట్ అయి పైరేట్స్ ముందర ప్రత్యక్షమవుతాడు. రోలింగ్ పైరేట్స్ ఏమో వాళ్ళకి భయంగా ఉన్నా కుమాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు గానీ కుమా ఒక అటాక్ ని యూజ్ చేసి ఒకే దెబ్బకి రోలింగ్ పైరేట్స్ అందరినీ లేపేస్తాడు. లూఫీ స్ప్రో తప్పిపోయి ఉన్నాడు కాబట్టి కుమాతో ఫైట్ చేయడానికి జోరో రెడీ అవుతాడు. కుమా జోరోతో నువ్వు నాతో ఫైట్ చేయలేవు, స్ట్రా హ్యాట్ లూఫీ ఒక స్కిల్డ్ క్రూను తయారు చేసుకున్నాడని విన్నాను, కానీ మీరు నాతో ఫైట్ చేయలేరు అని అంటే స్ట్రా హ్యాట్స్ అందరూ సిగ్గుపడతారనమాట వాళ్ళని స్కిల్డ్ క్రూమేట్స్ అన్నందుకు. సో జోరో లేట్ చేయకుండా కుమా మీద అటాక్ చేస్తాడు, కానీ ఆ అటాక్ కుమాకి తగలదు. కుమా టెలిపోర్ట్ అయి జోరో ముందర ప్రత్యక్షమవుతాడు అండ్ తన చేత్తో జోరోని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. లిటిల్ గా త్రుటిలో జోరో తప్పించుకుంటాడు అనమాట. కుమా జస్ట్ తన పాని ల్యాండ్ పైన పెట్టేసరికి అక్కడ లిటరల్ గా ఒక పెద్ద బొక్కే పడుతుంది. ఆ తర్వాత కుమా ఆపకుండా పా షేప్ లో ఉండే ఎయిర్ క్యానన్స్ ని బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. జోరో తప్పించుకొని తన స్వాడ్ తో కుమా మీద క్యానన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే కుమా ఆ అటాక్ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేసి పారేస్తాడు. ఇంతకీ తను ఎలా చేయగలిగాడు అని స్ట్రా హ్యాట్స్ ఆలోచిస్తూ ఉంటే కుమా తన పవర్ గురించి చెప్తాడనమాట. తను నీకు ఫ్రూట్ ని తిని ఉంటాడు, అది పాప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. తను దేన్నైనా రిఫ్లెక్ట్ చేయగలుగుతాడు. తన డెవ్ ఫ్రూట్ పవర్ విని స్ట్రా హ్యాట్స్ అందరూ లిటిల్ గా స్టన్ అవుతారు. ఫ్రాంకీ ఏమో ఈ వార్లాడ్ చూడడానికి చాలా జెంటిల్ గా కనిపిస్తున్నాడు, మేబీ తను మంచోడై ఉండొచ్చు అని అంటాడంతే. కుమా తన బాడీ లోపల నుంచి ఒక ఎయిర్ బ్లాస్ట్ ని పంపిస్తాడు. దెబ్బకి ఫ్రాంకీ అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు అనమాట. ఆ తర్వాత కుమా జోరోతో సీరియస్ గా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. జోరో మీద చాలా ఎయిర్ క్యానన్ బ్లాస్ట్ ని చేస్తాడు. జోరో తప్పించుకొని తన స్వాడ్స్ తో కుమా మీద అటాక్ చేస్తాడు గానీ కుమా తన చేతులతో డిఫెండ్ చేయగానే కుమా రిఫ్లెక్షన్ పవర్ వల్ల ఆ అటాక్ ఎఫెక్ట్ మొత్తం జోరో మీదనే పడుతుంది. స్ప్లిట్ సెకండ్స్ లో కుమా జోరో వెనకాలకి టెలిపోర్ట్ అయి తన మీద ఎయిర్ క్యానన్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఇంతలోనే సాంజీ తన కిక్ తో కుమా ఫేస్ మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ కుమాకి తగులుతుంది గానీ నొప్పి మాత్రం సాంజీ ఫీల్ అవుతాడనమాట. కుమా ఫేస్ లాగా లేదు, నాకేదో ఐరన్ ని తన ఫీలింగ్ వస్తుంది అని అంటాడు అండ్ నొప్పికి అక్కడే కింద పడిపోతాడనమాట. కుమా కూడా సాంజీని గుర్తుపడతాడు, బ్లాక్ లెగ్ సాంజీ అని. కుమా సాంజీని ఎక్కడ అటాక్ చేస్తాడో అని ఉసోప్ కుమా మీద ఒక ఫైర్ బ్లాస్ట్ చేస్తాడు, దాన్ని కూడా కుమా రిఫ్లెక్ట్ చేస్తాడనమాట. సో ఒక టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక గవర్నమెంట్ ఎలాగో అందరినీ డిస్ట్రాయ్ చేయమని చెప్పింది కాబట్టి కుమా ఒక పెద్ద ఎయిర్ బబుల్ ని తయారు చేస్తాడు. మెల్లమెల్లగా దాన్ని కంప్రెస్ చేసి ఒక చిన్న బాల్ సైజ్ కి తీసుకొని వస్తాడు అండ్ అక్కడున్న వాళ్ళందరితో మిమ్మల్ని నేను ప్రాణాలతో వదిలేస్తాను, కానీ మిమ్మల్ని ప్రాణాలతో వదలాలంటే నాకు స్ట్రా హ్యాట్ లూఫీని అప్పగించండి. స్ట్రా హ్యాట్ లూఫీని నేను గవర్నమెంట్ కి అప్పగిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా మిగతా వాళ్ళ గురించి పట్టించుకోదు అని అంటే అక్కడున్న ఎవ్వరు లూఫీని వేయడానికి ఒప్పుకోరు. సో కుమా ఒక పెద్ద షాక్ వేవ్ ని రిలీజ్ చేస్తాడు. ఆ షాక్ వేవ్ ఎఫెక్ట్ థ్రిల్లర్ బార్క్ మొత్తం పాకుతుంది. పైరేట్స్ అందరూ లిటరల్ గా ఈగల్ లాగా పడిపోయి ఉంటారన్నమాట, స్ట్రా హ్యాట్స్ తో సహా. అందరూ పడిపోయిన తర్వాత కుమా లూఫీ దగ్గరికి టెలిపోర్ట్ అయి లూఫీని ముట్టుకుందామని ట్రై చేస్తాడంతే. జోరో కుమా బాడీని కట్ చేస్తాడు. కుమా బాడీ కట్ అవగానే జోరోకి కుమా బాడీ పార్ట్స్ లో మిషన్స్ కనిపిస్తాయి. దాన్ని బట్టి జోరోకి అర్థమవుతుంది కుమా ఫ్రాంకీ లాగే ఒక సైబోర్గ్ అని. ఆ తర్వాత కుమా తన నోట్లో నుండి లేజర్స్ ని రిలీజ్ చేస్తూ జోరో మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ తగలగానే లిటరల్ గా మెటల్స్ కూడా మెల్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. కుమా జోరోతో అవును నేను సైబోర్గ్ ని అవ్వచ్చు, కానీ ఫ్రాంకీ లాంటి సైబోర్గ్ ని కాదు, నన్ను పాసిఫిస్టా అని పిలుస్తారు. నేను గవర్నమెంట్ తయారు చేసిన ఒక ఇన్కంప్లీట్ హ్యూమన్ వెపన్ ని నన్ను తయారు చేసింది డాక్టర్ వేగాపంక్. తను ప్రపంచంలోనే అందరికంటే తెలివైన సైంటిస్ట్. తను తయారు చేసినవన్నీ లిటరల్ గా 500 years అడ్వాన్స్డ్ గా ఉంటాయని జోరోతో చెప్తాడు. అది విని జోరోకి అర్థమైపోతుంది కుమాతో ఫైట్ చేయడం అనేది పాసిబుల్ కాదని. సో తనతో నెగోషియేషన్ స్టార్ట్ చేస్తాడనమాట. తను కుమాతో నువ్వు గవర్నమెంట్ కి ఎవరినో ఒకరిని అప్పగించాలి కాబట్టి లూఫీ బదులు నన్ను తీసుకెళ్ళు. నేను లూఫీ అంత ఫేమస్ అయి ఉండకపోవచ్చు, కానీ నేను ఫ్యూచర్ లో గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ ఇన్ ద వరల్డ్ కాబోతున్నాను. నన్ను గనక ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా వరల్డ్ గవర్నమెంట్ కి చాలా పెద్ద థ్రెట్ అవుతాను. సో నన్ను తీసుకెళ్ళు అని అడుగుతాడు. దానికి కుమా నీకేమో ఇంత పెద్ద అంబిషన్ పెట్టుకొని తన కోసం నీ ప్రాణాలు వదిలేయడానికి రెడీ అయ్యావు ఎందుకు అని అడిగితే దానికి జోరో ఈ క్రూని కాపాడుకోవడానికి నా దగ్గర ఇది తప్ప వేరే దారి లేదు. నేను నా కెప్టెన్ ని కాపాడుకోలేకపోతే నా అంబిషన్ దేనికి పనికిరాదు. లూఫీ పైరేట్ కింగ్ అవ్వాలి అని చెప్తాడు. జోరో అలా అనగానే సాంజీ అక్కడికి నడుచుకుంటూ వస్తాడు. జోరో
చెప్పింది విని నీ కళను అంత ఈజీగా వదిలేసుకుంటావా పిచ్చోడా? ఈ పిచ్చి స్వాట్స్మెన్ ని వదిలిపెట్టి నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. మరిన్స్ కి నేనంత పెద్ద థ్రెట్ అనిపించకపోవచ్చు, కానీ ఈ క్రూలో అందరికంటే డేంజరస్ పర్సన్ నేనే. నన్ను బ్లాక్ లెగ్ సాంజీ అని పిలుస్తారు. నేను నా లైఫ్ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు మంచి చావునివ్వు అని చెప్పి కుమా ముందు నిల్చుంటాడు. కానీ జోరో ఫాస్ట్ గా లేచి సాంజీని కొట్టి తనని అక్కడే పడుకోబెట్టేస్తాడనమాట. ఆ తర్వాత మళ్ళీ కుమాని రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా చూసిన కుమా ఇంత జరిగిన తర్వాత నేను స్ట్రా హ్యాట్ మీద చేయేస్తే అది నాకు హ్యూమిలియేషన్. నేను తన మీద చెయ్యి వేయను. నా ప్రామిస్ ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. కానీ నీకు మాత్రం నరకాన్ని చూపిస్తాను అని అంటాడు. నీకు ఒక శాంపుల్ చూపిస్తా అని చెప్పి లూఫీ లోపల ఉన్న పెయిన్ ని అండ్ అలసట ని కుమా బయటికి తీస్తాడనమాట. అది లిటరల్ గా కుమా కంటే పెద్దగా ఉంటుంది. దాంతో ఒక చిన్న పార్ట్ ని ఇదిగో ట్రై చేయని చెప్పి జోరో లోపలికి పంపిస్తాడు. జోరో ఆ చిన్న బాల్ కే నొప్పికి అల్లాడిపోతాడు. కానీ మళ్ళీ తిరిగి లేచి ఆ పెద్ద బాల్ లో చేయి పెట్టి లూఫీ పెయిన్ అండ్ ఫ్యాటిక్ ని ఒకటేసారి తీసుకుంటాడనమాట. కట్ చేస్తే కుమా థ్రిల్లర్ బార్క్ ఎండ్ లో నిల్చొని లూఫీకి మంచి ఫ్రెండ్స్ దొరికారు, తను నీకు దేనికి తీసిపోడు డ్రాగన్ అని తనలో తనే అనుకుంటాడు. సో కుమాక్ కూడా లూఫీ వాళ్ళ ఫాదర్ తెలుసు అనమాట. కుమా వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి రోలింగ్ పైరేట్స్ అందరూ నిద్రలేస్తారు అండ్ స్ట్రా హ్యాట్స్ ని కూడా లేపుతారు. లూఫీ లేచిన వెంటనే డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే తన బాడీలో నొప్పే ఉండదు. సాంజీ ఏమో లేచిన వెంటనే జోరోను వెతుక్కుంటూ వెళ్తాడు. తను పడిపోయిన చోటు నుండి సాంజీ వెళ్లి చూస్తే జోరో బాడీ మీద బ్లడ్ తో ఒక చోట అలాగే నిల్చొని ఉండిపోయి ఉంటాడు. సాంజీ వెళ్లి జోరోని ఆ వార్లాడ్ ఎక్కడికి వెళ్ళాడు, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, నీ బాడీ మీద ఇంత బ్లడ్ ఉంది ఏంటి అని అడిగితే దానికి జోరో ఒకే ఒక్క మాట నథింగ్ హ్యాపెండ్ అని అంటాడనమాట. ఈ సీన్ యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీన్. చాలా మంది వన్ పీస్ ఫ్యాన్స్ కి ఇది ఫేవరెట్ అనమాట. మీరు దీన్ని ఖచ్చితంగా యూట్యూబ్ లో చూడండి. జోరో నథింగ్ హ్యాపెండ్ అనే సీన్ ని యూట్యూబ్ లో చూడండి. ఇక్కడతో 485 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఇదే థ్రిల్లర్ బార్క్ కి ఫైనల్ పార్ట్. థ్రిల్లర్ బార్క్ తర్వాత ఏం జరిగింది, బ్రూక్ అండ్ లబూన్ పాస్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ వీడియో ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే సాగా పేరు సమిట్ వార్ సాగా. వన్ పీస్ సాగాస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాగా అదే అనమాట. సో అది స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.